నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు। చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం, బాలుడి మృతి। క్రిస్మస్ షాపింగ్ కు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన। ఇదే ప్రమాదంలో మృతుడి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు। మద్యం అక్రమ తరలింపులపై చీరాల ఎక్సైజ్ శాఖ కొరడా। అక్రమ నియంత్రణలో భాగంగా రామాపురం తీరంలో విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు। ముగిసిన లేక్ క్రూస్ రాష్ట్ర స్థాయి పోటీలు, ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా। ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్। చీరాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది। ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్న 9 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతగా వాహనంపై ప్రయాణిస్తున్న మృతుని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి। కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। క్రిస్మస్ వేడుకలను కుటుంబ సమేతంగా సందడిగా చేసుకోవాలనుకున్న ఆ కుటుంబానికి రోడ్డు ప్రమాదం చిమ్మ చీకట్లను మిగిల్చింది। ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కొడుకు కళ్ళెత్తే కడతెరడంతో ఆ తల్లి ఆవేదనతో తల్లడిల్లిపోతోంది। మరోపక్క కట్టుకున్న భర్త తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుంటే ఏం చేయాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ తల్లి కూతుళ్ల ఆక్రందన చూపులను అంతుపట్టని విషాదాన్ని నింపింది। బాపట్ల పట్టణంలోని ఆనందపేటకు ప్రవీణ్ కుమార్ దివ్య దంపతులు కొడుకు రాహుల్, కూతురు జెస్సీతో కలిసి క్రిస్మస్ పండుగకు షాపింగ్ నిమిత్తం చీరాలకు వచ్చారు। షాపింగ్ పూర్తి చేసుకుని బాపట్ల వైపు వెళ్తుండగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పైకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది। ప్రమాదంలో 9 ఏళ్ల బాలుడు రాహుల్ అక్కడిక్కడే మృతగా దంపతులు ప్రవీణ్ కుమార్ దివ్యలకు సైతం ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। భర్త ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు। కాగా ఘటన సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై వివరాలు సేకరించారు, విచారణ చేపట్టారు। ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు। ఒకసారి ఎవరెవరు వచ్చారు? నేను మా ఆయన పిల్లోడు వచ్చాం। పిల్లోడి పేరు ఏం పేరు? పిల్లోడి పేరు రాహుల్। ఏం చదువుతున్నాడమ్మా? షాపింగ్ క్లోజ్ చేసుకుని వెళ్తున్నారా? మీ బాపట్లేనా? అక్రమ మద్యాన్ని నియంత్రించే క్రమంలో వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చీరాల ఎక్సైజ్ శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు। తనిఖీల్లో భాగంగా వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు। ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని చీరాల ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు అన్నారు। అక్రమ మద్యాన్ని నియంత్రించే క్రమంలో వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో చీరాల ఎక్సైజ్ శాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అక్రమంగా మద్యం తరలిస్తారని సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు। నిరంతరం ఇతనికి కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు। ఇక తనిఖీలో ఎస్ఐ శ్రీహరి సిబ్బంది పాల్గొన్నారు। మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మా రాష్ట్రానికి రాకుండా ఈ రాష్ట్ర రిసార్ట్స్కే కానీ ఎక్కడ కానీ ఈ ఇతర రాష్ట్ర మద్యం అక్రమ మద్యం రాకుండా ఉండటానికి వెహికల్ తనిఖీ చేయమని ఉన్నతాధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేస్తున్నాం।
ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎవరైనా సరే ఈ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం మధ్య తరలించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు. చీరాల కారంచేడు రోడ్డులోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి. కాగా పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా జట్టు నిలిచింది. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. విద్యతో పాటుగా క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ లాక్రోస్ అధ్యక్షుడు డాక్టర్ మునికృష్ణ అన్నారు. చీరాల కారంచేడు రోడ్లోని ప్రైడ్ ఇంటర్నేషనల్ పాఠశాల క్రీడా మైదానంలో గడిచిన 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ ఆదివారంతో ముగిశాయి. కాగా పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా జట్టు నిలిచింది. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. కాగా బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలలో విజేతగా నిలిచిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలోనైనా క్రింద రంగంలోనైనా సరే భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యపడుతున్నారు. కార్యక్రమం జిల్లా అధ్యక్షులు, పాఠశాల కరస్పాండెంట్ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఫ్లైట్ స్కూల్ అండ్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ స్కూల్ అశోక్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. స్కూల్ నడిపేదే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అంత స్పోర్ట్స్, హెల్త్, ఎవ్రీథింగ్ ఆయన చేసే ఆ కృషిని బట్టి నిజంగా చూసినప్పుడు చాలా షాక్ అయ్యాం. ఇలాంటి స్కూల్ అనేకమైన ఈ చుట్టుపక్కల పెట్టి భవిష్యత్తులో మన భారతదేశానికి మంచి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ అశోక్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్రీడలు చూసినాక చిన్నప్పుడు మా జీవితాలు గుర్తొస్తున్నాయి. సో చిన్నపిల్లలను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అందుకే చాలాసేపు ఉండాలనిపిస్తుంది, కానీ అనేక మీటింగ్లు ఉండడం వల్ల వెళ్ళిపోతున్నాను. సారీ ఫర్ దట్. గాడ్ బ్లెస్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లను సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల 1 టౌన్, కారంచేడు పోలీస్ స్టేషన్లో సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఆరా తీశారు. నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు చేపట్టాల్సిన అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణ, పెండింగ్ కేసులు త్వరితగతిన ఛేదించడం గురించి ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసు అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ఇదే క్రమంలో ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ అరెస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్ ద్వారా కాల్ చేసి కస్టమ్స్, సిఐడి, విజిలెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమని బెదిరింపులు వచ్చినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఒకవేళ ఏదైనా సైబర్ మోసం వల్ల డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలపాలన్నారు. పోలీస్ అధికారులు సైబర్ నేరాల గురించి ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రామాపురం బీచ్ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు సాధ్యాలను పరిశీలించడం జరిగిందన్నారు. త్వరలోనే చీరాల పట్టణ, రూరల్, సముద్ర తీర ప్రాంతాల్లో విస్తృతంగా సీసీ కెమెరాలను, మైక్లను ఏర్పాటు చేసి వాటన్నింటినీ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. తద్వారా అనుమానాస్పద పరిస్థితులు ఉంటే మైక్ ద్వారా స్థానిక విధుల్లో ఉన్న సిబ్బందిని, ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తనిఖీలలో చీరాల డీఎస్పీ ఎండి మొయిన్, సిఐలు శ్రీనివాసరావు, నాగభూషణం సిబ్బంది ఉన్నారు. పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. చీరాల పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ గురించి, కానీ క్రైమ్ గురించి
పోలీస్ డిసిప్లిన్ గురించి, ట్రాఫిక్ గురించి జనరల్గా ఇష్యూస్ ఉన్నాయి. మీరందరూ ప్రెస్లో, మీడియాలో కూడా మధ్యలో రాస్తారు, మాట్లాడతారు. దాని మీద కూడా ఒకసారి మాట్లాడడం, సమీక్షించడానికి రావడం జరిగింది. సో సైబర్ క్రైమ్లో లోన్ యాప్సే కాదు, సైబర్ క్రైమ్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆల్రెడీ మన పోలీస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ ఇప్పుడు సైబర్ క్రైమ్ మీద కూడా నిఘా పెడుతున్నారు. ఈ సైబర్ క్రైమ్ ఇక్కడే కాదు, ఇది మొత్తం ఇండియాలో మనకి పెరిగింది. దాని మీద కూడా మనం ఆంధ్ర పోలీస్ ప్రత్యేకంగా బాపట్ల డిస్టిక్లో కూడా చర్య తీసుకుంటున్నారు. చాలా కేసు ఈ మధ్యలో రిజాల్వ్ కూడా చేశారు. ఇంకా స్పెసిఫిక్ ఏదైనా కేసు మీ అడిగితే దాని గురించి మనం తర్వాత చెప్తా. సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఔన్నత్యాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలతో పాటుగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి తనకున్నంతలో సామాజిక సేవా కార్యక్రమాలకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ అన్నారు. సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్ తన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఔన్నత్యాన్ని చాటుతున్నారు. ఈ క్రమంలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తన స్వగ్రామమైన చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమాలతో పాటుగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది ఇదే తరహాలో తన ఎదుగుదలకు కారణమైన ఊరు సినీ కళామతల్లి చొరవతో తనతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇదే తరహాలో భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు డిసెంబర్ 21 ఈ కమ్యూనిటీ క్రిస్మస్ జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ క్రిస్మస్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇప్పుడు యాజ్ ఎ ఫైట్ మాస్టర్గా, స్టంట్ మ్యాన్గా నా లైఫ్ని స్టార్ట్ చేసి ఫైట్ మాస్టర్గా ఎదిగి నేను చాలా పుష్కలంగా సంతోషంగా ఉన్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా నాతో పాటు నేను పుట్టిన ఈ గ్రామము చక్కగా సంతోషంగా ఆనందంగా నాతో పాటు ఉండాలని చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మా చుట్టుపక్కల ఉన్న నేను పుట్టిన ఈ గ్రామంలో వారు పొందుకుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నవారు కూడా ప్రేమపూర్వకంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వృద్ధులు కావచ్చు, లేకపోతే కుష్ఠరోగులు కావచ్చు, తర్వాత పేదవారు కావచ్చు, అమ్మా నాన్న చూడని వాళ్ళు కావచ్చు, లేదా ఏ బాధరాబంది లేని వాళ్ళు కావచ్చు, డెస్పరేటెడ్ పీపుల్ కావచ్చు, ఎవరైనా సరే ఈ సంవత్సరం నుంచి, ఈ డిసెంబర్ 21 నుంచి చక్కగా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా 3 పూటలు భోజనం పెట్టాలనే ఒక మంచి దృక్పథం కలిగి ఉన్నాం. సో వాళ్ళకి ఒకవేళ ఇంటికి రాలేకపోయినా ఇంటింటికి కూడా వచ్చి సేవ చేసే ప్రక్రియ వారికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుని మా చుట్టుపక్కల గ్రామస్తులను పిలవడం జరుగుతుంది. అలాగే ఈ మీడియా మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా ఈ విన్నపాన్ని విని మా దగ్గరకు వచ్చి ఇంత మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తాను. ఈరోజు కార్యక్రమం ఇంచుమించు ఒక 25,000 మంది భోజనం చేస్తారు. ఇది అంచెలంచెలుగా, అంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 70 మంది, సెకండ్ ఇయర్ కొంతమంది, థర్డ్ ఇయర్ ఒక 5,000, అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇది ఈరోజు ఒక 25,000 మంది ప్రజలు కూడుకుని చక్కగా ఒక చోట కూడుకుని ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. సో మరి ఇంతే కాకుండా ఈ మండలమే కాకుండా మా జీవితంలో మేము ఎదిగే కొలది ఇంకా ఈ మండలాలు దాటి ఈ స్టేట్కి, అవసరమైతే మన దేశానికి కూడా చక్కగా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్చూరు నియోజకవర్గంలోని చిన్న గంజాంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిన్న గంజాంలోని హార్ట్స్ ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులకు పంపిణీ చేసుకునేందుకు సిద్ధం చేసిన వేడిపాలు 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పడడంతో విద్యార్థికి తీవ్ర గాయాల పాలయ్యాడు. పర్చూరు నియోజకవర్గంలోని చిన్న గంజాంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిన్న గంజాంలోని హార్ట్స్ ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వేడిపాలు 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై పడడంతో విద్యార్థికి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఘటనలో తీవ్ర గాయాలతో అల్లాడిపోతున్న విద్యార్థి వినోద్ కుమార్ ను హాస్టల్ నిర్వాహకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం చీరాల
చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా విద్యార్థి వినోద్ కుమార్ది అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామం చిన్నగంజాం హై స్కూల్ 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా ప్రమాదం ఘటన సంచారాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు హాస్టల్ నిర్వాహకులు అందజేశారు. ఈ ఘటనపై అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నగంజాంలో ఆర్ట్స్ హాస్టల్ అని చిన్నగంజాం బాయ్స్ హాస్టల్. ఇందులో ఈరోజు పాల్గొస్తుండగా వినోద్ కుమార్ అనే ఒక అబ్బాయి సమకోసం అవుతున్నాడు. అబ్బాయి వంటి మీద పాల్పడటం జరిగింది. అంటే స్టాఫ్ తీసుకొస్తుంటే వచ్చి తగిలితే పాలు అబ్బాయి పడి ఇంక వెంటనే మా కార్లో తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. చీరాల ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చాం, ట్రీట్మెంట్ చేస్తున్నారు. నేను వేరే అబ్బాయి ఆడుకుంటున్నాము, నడుతున్నాను. అబ్బాయి అంటే ఆ పరిగెత్తుకొని ఆట ఆడుకున్నాము. వచ్చాము, ఒకసారి తిరిగాను, హాస్టల్ చుట్టూ తిరిగి ఆడుకున్నాము, వచ్చేసాము. మళ్ళీ రెండోసారి వెళ్తా అబ్బాయి పాలు తీసుకొని వచ్చాను. నేను చూడక అబ్బాయి దిగిలా అంటే తిరిగి ఒకసారి వేరే అబ్బాయి ఆంటీ పక్క పెట్టి బయటికి తెచ్చింది. నేను అబ్బాయి ఏమో అంటే ఆడ పెడతామని చెప్పి తీసుకొచ్చాడు. అయినా మేము అంటే నేను పోయి తగిలా దానికి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 65,299 భక్తులు దర్శించుకోగా 20,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.75 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ప్రస్తుతం భక్తులు కంపార్ట్మెంట్ ద్వారా కాకుండా నేరుగా దర్శనానికి క్యూ లైన్లో నిలబడ్డారని వివరించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా కదిలి ఈ రోజు అనగా డిసెంబర్ 21న ఉదయం 8:30 14.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం చెన్నై తూర్పు ఈశాన్య 480 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్ దక్షిణ దిశలో 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ దాని తీవ్రతను తదుపరి 12 గంటల పాటు కొనసాగించి ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాలలో ఘోర రోడ్డు ప్రమాదం, బాలుడి మృతి. క్రిస్మస్ షాపింగ్ కు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన. ఇదే ప్రమాదంలో మృతుడి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మద్యం అక్రమ తరలింపులపై చీరాల ఎక్సైజ్ శాఖ కొరడా. అక్రమ నియంత్రణలో భాగంగా రామాపురం తీరంలో విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు. ముగిసిన లేక్ క్రూస్ రాష్ట్ర స్థాయి పోటీలు. ఓవరాల్ ఛాంపియన్ గా బాపట్ల జిల్లా. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.